హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఈరోజు కూడా మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియో ఏమంటే వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇదేం ఇలా పెట్టుకొని చూపిస్తుంది అనుకుంటున్నారా? అవునండి, ఇదైతే రాగి సంగటి, పల్లి చట్నీ, పెరుగు, నెయ్యి అనమాట. చాలా చాలా బాగుంటుంది. చాలా మంచి కాంబినేషన్ కూడా. రాగి సంగటి, పెరుగు, పల్లి చట్నీ అయితే ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉంటుందండి. తింటుంటే తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది అనమాట. కానీ రాగి సంగటి చేయడం కొంతమందికి రాదని చెప్పేసి కామెంట్ చేశారనమాట. రాగి సంగటి ఎలా చేయాలో చూపించండి అక్క అనేసి. అందుకోసం మీకోసం అయితే ఈ వీడియో కంటిన్యూ అవుతుంది. రాగి సంగటి చేసి చూపిస్తాను, వీడియో మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి మనకు కావాల్సినంత రైస్ వచ్చేసి తీసుకోవాలండి. ఇవైతే మామూలు స్టోర్ రైసే చాలా బాగుంటుంది. మామూలు నైస్ బియ్యం అంత బాగుండదు అనమాట. ముద్దకి సంగటికి స్టోర్ రైసే తీసుకొని బాగా ఒక 2-3 సార్లు బాగా కడుక్కోవాలండి. ఇలాగా ఒక అక్క అడిగిందనమాట. ఒకరోజు నేను ఇదే రాగి సంగటి వీడియో పెట్టింటే, అక్క రాగి సంగటి చేయడం రాదు, చేయొచ్చు, కానీ ఏమవుతుందంటే అదంతా పిండి పిండిలాగే ఉంటుంది, అది ఎలా కలవాలో అర్థం కాలేదు, ఒకసారి మీ ప్రాసెస్లో ఎలా చేశారో చూపించండి అక్క అన్నారు. అందుకోసం నేనైతే ఇలా అయితే చేస్తున్నా అనమాట. ఇప్పుడు రాగి సంగటికి వచ్చేసి మనం కావాల్సిన రైస్ అయితే స్టోర్ రైస్ తీసుకొని బాగా 2-3 సార్లు కడిగేసి వాటర్ అంతా వంచేసి తర్వాత ఒక 1/2 అవర్ అయితే నానబెట్టాలండి. ఇలా చూడండి, ఇప్పుడు ఒక గ్లాస్ రైస్కి వాటర్ ఎన్ని వేయాలో కూడా తెలియదు కదండి కొంతమంది అప్పట్లో అయితే అందాజుతో చేసేవాళ్ళం అందరము. ఇప్పటికైతే తెలియదు కదా. అందుకోసం అందాజుతో ఎలా వేయాలి అంటే, ఇప్పుడు రైస్ వేసుకొని నీళ్ళు వేసుకుంటాం కదండి. ఇప్పుడు నేను అలా చేయి చూపిస్తున్నాను కదా, అట్లా అంతవరకు కింద రైసు నీళ్ళు అంతవరకు తగలాలన్నమాట. ఆ చేయి వరకు, ఇప్పుడు ఏళ్ళ వరకు తెగిన మనకి కరెక్ట్గా సరిపోతుంది. పెద్దవాళ్ళకైతే తెలుస్తుందండి, సరేసరని పెడతారు అన్నం కూడా అలాగనమాట. చూడండి, ఒక అర్ధగంట నానిన తర్వాత అయితే ఇలా స్టవ్ మీద పెట్టేసుకొని ఉడికించుకోవాలన్నమాట. ఫస్ట్ పొంగు వచ్చిందండి, అందుకోసం అంత కలిపేసి కొద్దిగా సాల్ట్ అయితే వేసేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేస్తే చాలా సింపుల్ అండి. రాగి సంగటి చేసుకోవడం ఏం కష్టం కాదనమాట, ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా రైస్ బాగా మెత్తగా ఉడికించేసుకొని చూడండి, ఇలాగా రైస్ మాత్రం బాగా మెత్తగా ఉడికించేసుకోవాలండి, ఇంకా ఉడకాలన్నమాట. అందుకోసం ఇదైతే మధ్యలో ఉడుకుతూ ఉంది ఇంకాను. అందుకోసం అయితే నేను ఇంకోసారి మీకు చూపిస్తున్నాను అనమాట. సింపుల్ అండి, మనకి ఈజీగా చేసుకోవచ్చు, ఏ కష్టం లేకుండా చాలా బాగుంటుంది రాగి సంగటి అయితే. ఇలా అంతా మనం బాగా ఇప్పుడు చూడండి ఇంకా ఉడికిపోయింది అనమాట. ఇలాగా అట్లా బాగా ఉడికిస్తేనే మనకి ముద్ద అనేది సంగటి అనేది బాగా మంచిగా వస్తుంది. మా సైడ్ అయితే రాగి ముద్ద అంటాం ఫ్రెండ్స్, అందుకోసం అలా అంటున్నా. నేనైతే 1 కప్పు తీసుకున్నా అనమాట. ఈ 2 కప్పులు రైస్కి 1 కప్పు పిండి తీసుకున్నా. ఆ రైస్కి వాటర్ వచ్చేసి నేను చూపించాను కదండి, సరేసరిలాగా అలా వేసుకోవాలి. ఇలా పిండి వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు చిన్న స్లో మంట మీద ఉడికించాలి. రాగి పిండి బాగా కుక్ అవుతుంది అనమాట. ఆ తర్వాతనే మనకి పిల్లలు తిన్నా పెద్దలు తిన్నా ఏం కాదు, లేదు అంటే కడుపు నొప్పిస్తుంది. అందుకోసం అలా అయిన తర్వాత ఇప్పుడు బాగా ఇలా పెట్టేసి కట్టి పెట్టుకొని మనం బాగా ఇలా తిప్పాలి. పప్పు ఎలా తిప్పుతామో అలాగా అట్లా బాగా తిప్పామంటే మనకి ఈజీగా అంత పిండి తర్వాత అంతా కలుస్తుంది ఫ్రెండ్స్. ఇలా తిప్పిన తర్వాత చూడండి, ఇప్పుడు అంతా కలిసిపోయింది కదా. ఇలా తిప్పిన తర్వాత మనము చిన్న చిన్న ముద్దలాగా చేసుకొని హాట్ బాక్స్లోకి వేసుకుంటే వేడి వేడిగా ఉంటుంది ఫ్రెండ్స్. సూపర్.